ఈరోజు మనం ఎప్పుడు లేని విధంగా గుంటూరులో 7 ROBs వచ్చినాయి. 7 బ్రిడ్జెస్లో మనం ఆల్రెడీ ఒక 2 స్టార్ట్ చేసాం. ఇంకొక 2 టెండర్ స్టేజెస్కి వచ్చి టెక్నికల్ ఇష్యూస్ అన్ని మాడిఫై చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా కొత్తగా వచ్చినటువంటి శ్యామలా నగర్ కానీ లేకపోతే సంజీవి నగర్ కానీ వీటన్నిటిలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ బ్రిడ్జెస్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ కావాల్సిన 2 బ్రిడ్జెస్ని కూడా ఫాస్ట్గా శంకుస్థాపనకి ఎలా తీసుకువెళ్ళాలనే దాని మీద ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ని డిస్కస్ చేసాం. టీం వర్క్ లాగా చేసుకొని ఎలా ముందుకు వెళ్ళి వీటన్నిటిని నెక్స్ట్ 2 to 3 yearsలో ఈ గుంటూరు ప్రాంతంలో ట్రాఫిక్ లేకుండా చేయడంలో భాగంగా ఈరోజు ఇక్కడ టీం వర్క్ లాగా వర్క్ చేస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత దశాబ్దాలుగా నెహ్రూ నగర్ ఏదైతే ROB ఉందో నెహ్రూ నగర్ RUB దానికి డబ్లింగ్ గేట్ కావాలని చెప్పి ఈరోజు రైల్వే అధికారులకి చెప్పడం జరిగింది. వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అని వెంటనే పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డ్రైన్ వాటర్ ఏదైతే గుంటూరు నగరం నుంచి వచ్చేటువంటి డ్రైన్ వాటర్తో అనేక ప్రాంతాలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి మొండి గేట్ వెంటనే ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి దాదాపు 7 కోట్ల రూపాయలతో రైల్వే అధికారులు దాన్ని చేపట్టడానికి కూడా ముందుకు రావడం చాలా సంతోషం. It was a very fruitful meeting today and I'm extremely thankful to the Honorable Minister to have given us this opportunity to discuss the major ROB and the RUB issues that we are facing over Guntur. And it's an assurance also from the division that we'll be taking up all the issues in keeping with the considerations of the master plan. We'll have more discussions on this, execute the concerned ROBs in a way which helps the long-term development of Guntur.